మీరు చెప్పినట్టే ఎంటైర్ స్టేడియం కెపాసిటీ ఎంత? ఎన్ని టికెట్స్ మీరు అమ్మకానికి పెడతారు? అందులో మీరన్నట్టుగా అధికారులకు గానీ, లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం పోయేవి గానీ, మీ హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్స్‌కి ఇవ్వాల్సి ఉంటది. కొన్ని కాంప్లిమెంటరీ ఉంటాయి. ఇవన్నీ ఎలా అయితే మేము టికెట్లు అమ్మమండి. మళ్ళీ చెప్తున్నా. ఎస్ఆర్‌హెచ్ అమ్ముతది టికెట్. పూర్తిగా స్టేడియం కెపాసిటీ 37,000 కెపాసిటీ ఉంది. ఇందులో 10% టికెట్స్ అంటే 3,700 టికెట్లు మా హెచ్‌సీఏకి ఇస్తారు. మిగతా ఇంకొక 2,000 టికెట్ ప్రోటోకాల్‌కెళ్తాయి. మొత్తం ఆల్మోస్ట్ 6,500 ఆర్ 7,000 మొత్తంగా మేము కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తాం. మిగతా అంతా సేల్‌కెళ్తది. దీంట్లో ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు స్పాన్సరర్స్‌కి, బీసీసీఐకి ప్లస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌కి వాళ్ళకిస్తారు. మా దగ్గర ఉండే 3,700 కెపాసిటీలో మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీలకు ఒక 2,500 టికెట్స్ వెళ్తాయి. ఆ తర్వాత మా ప్లేయర్స్‌కి, ఎక్స్ ప్లేయర్స్‌కి, ఎక్స్ ఆఫీస్ బేరర్స్‌కి ప్లస్ మాకు మేము రెగ్యులర్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌తో లైజనింగ్ చేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా వెళ్తాయి. ఫైనల్గా నా దగ్గరకు వచ్చేడానికి ఒక ప్రెసిడెంట్ బాక్స్లో 30 టికెట్లు ఉంటాయి. అవి నాకు రెగ్యులర్గా ప్రెసిడెంట్ రైట్ కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇస్తుంటాను. సార్ ప్రతిసారి వచ్చే ఆరోపణ ఈ బ్లాక్ టికెట్స్‌లో హెచ్‌సీఏ సెక్రటరీలకు ఇచ్చినటువంటివి గానీ, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు హెచ్‌సీఏకి ఎవరైతే కాంప్లిమెంటరీగా ఇస్తుంటారో, ఆ టికెట్స్ కూడా బ్లాక్ మార్కెట్‌లోకి వచ్చాయి అంటుంటారు. అందులో వాస్తవమేనా? మా దృష్టికైతే ఎప్పుడు అట్లా హెచ్‌సీఏకి సంబంధించిన టికెట్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా 4 టికెట్లు ఇస్తాం. వాళ్ళ ఫ్యామిలీతో మ్యాచ్‌కి రావాలని చూస్తారు. లేకపోతే వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను హెచ్‌సీఏ సెక్రటరీని. నాకు ఫ్రెండ్ మీరు కాబట్టి మీకు టికెట్ ఇచ్చాను అనుకుందాం. మీరు ఎక్కడైనా బ్లాక్‌లో అమ్ముకుంటే నాది బాధ్యత కాదు కదా! అట్లేదన్నా జరిగుండొచ్చు తప్ప మా హెచ్‌సీఏ సెక్రటరీ ఎవరు కూడా బ్లాక్‌లో అమ్ముకునేంత తక్కువ స్థాయిలో లేరు. సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే ఎక్సెప్ట్ ఉప్పల్ స్టేడియంను పక్కన పెడితే, ఇందులో ఉన్న సమస్యలు చాలా ఎక్కువ ఉంటుండే. అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉంటుండే. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంటే హైదరాబాద్ మోస్ట్ కరప్టెడ్ అసోసియేషన్‌గా కూడా ట్రోల్ చేశారు. సో, ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు? ఈ నేను రెండేళ్లలో వీటన్నిటికి నేను ఫుల్ స్టాప్ పెట్టాను. నెక్స్ట్ నేను దిగిపోయే లోపు నేను ఇది చేశాను. ఇక్కడ ఒక్క అవినీతి లేదు అని గర్వంగా చెప్పుకుంటారా? ఖచ్చితంగా నేను మాత్రం ఘంటాపథంగా గర్వంగా చెప్తున్నాను. నా మీద టికెట్లు నేను ఇవ్వలేదని, నా ఫ్రెండ్స్‌కి టికెట్లు ఇచ్చలేదని, లేకపోతే ఇంకేదన్నా ఫెసిలిటీస్ కరెక్ట్ ఇవ్వలేదని నా మీద ఆరోపణ జరిగినాయి తప్ప, ఒక్క కరప్షన్ ఆరోపణ కూడా ఈ రోజు కూడా జరగలేదు. నేనొచ్చినంక కరప్షన్‌ని జీరో చేశాను. నేను కాదు, మా హెచ్‌సీఏలో ఎవ్వరొక్కరు కరప్షన్ కూడా లేరని నేను ఘంటాపథంగా చెప్పగలను. యెస్. మేబీ కొన్ని తప్పిదాలు జరిగుండొచ్చు, మిస్టేక్ జరిగుండొచ్చు, సెలక్షన్‌లో కొంచెం అటు ఇటుగా జరిగుండొచ్చు కానీ కరప్షన్ మాత్రం జీరో అయింది. మీరు నన్ను కాదు, మా క్లబ్ సెక్రటరీలను కాదు, ఎవరిని అడిగినా చెప్పేది ఇదే. దీంట్లో భాగంగా మేము లాస్ట్ టైం ఏజీఎం చేసినప్పుడు కూడా చాలా మంచి ఏజీఎం చేసినాం. ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి ఏ ప్రెసిడెంట్ ఏజీఎంని కంట్రోల్ చేయలేకపోయాడు యాన్యువల్ జనరల్ బాడీ. నేను అది చేసి చూపించాను. దట్ ఈస్ మై మార్క్. ఈ తర్వాత కూడా హెచ్‌సీఏలో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ సభ్యుల మధ్యలో ఉండే గొడవలన్నీ కూడా క్లియర్ చేసేస్తాం. కంప్లీట్‌గా చేయగలుగుతాం. సార్ లక్షలాది మందికి మ్యాచ్ చూపిస్తారు. ఇన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. మరి ఆ ప్రెసిడెంట్ బాక్స్ కూడా మీకు మంచి వ్యూ ఉంటుంది. మీరు మ్యాచ్ చూసారా సార్ ఎప్పుడైనా? నేను ఎప్పుడైనా ప్రెసిడెంట్ బాక్స్‌లో కనిపించాను. కావాలంటే దాంట్లో సీసీ కెమెరా ఉంటది చెప్పండి. అందులో యాక్చువల్‌గా నాకు 30 టికెట్సే ఉంటాయి. 30 టికెట్స్‌లో చాలామంది వీఐపీస్ ఆల్మోస్ట్ మినిస్టర్ లెవెల్ క్యాడర్ గానీ, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్లు, లేదంటే ఎక్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళకే ఇస్తాం. నేను బాక్స్‌లో కూర్చొని క్రికెట్ చూసేది ఉండదు. వీలైనంత వరకు నేను గ్రౌండ్‌లో అరేంజ్‌మెంట్స్‌లో ఇంకా వచ్చిన గెస్ట్‌లను రిసీవ్ చేసుకోవడంలో, బీసీసీఐ గెస్ట్‌లను ప్లేయర్స్‌కి ఇబ్బంది రాకుండా మాక్సిమం ఇక్కడ మీరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూస్తే కింద ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటాను నేను. సార్ మీ ఫేవరెట్ టీమ్ అంటే ఏం చెప్తారు సార్? ఎస్ఆర్‌హెచ్ కాకుండా. మీరన్నట్టు ఎస్ఆర్‌హెచ్ ఖచ్చితంగా నా టీం కాబట్టి నేను ఎస్ఆర్‌హెచ్ అని చెప్తాను. కాకపోతే ముందు నుంచి ఏదైనా చెన్నై సూపర్ కింగ్స్ అనేది నాకు చాలా ఇష్టం. ధోని ఉన్నందుకా కాదో తెలియదు. బట్ చెన్నై మీద ఎందుకో ప్రేమ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ముంబై మీద ఎక్కువ.